హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ పోస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి ఆపర్చునిటీ అనే అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ రాజస్థాన్లో ఏదైతే ఐఐటి ఉందో దాంట్లో అయితే నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్. అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి 8th ఏప్రిల్ రోజు స్టార్ట్ అయ్యాయి. అండ్ 7th మే వరకు అయితే లాస్ట్ డేట్. హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసరికి www.iitj.ac.in ఇదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. నెక్స్ట్ మనం పోస్ట్లో డీటెయిల్ వైజ్గా చూసుకున్నట్టయితే వేకెన్సీ నోటిఫికేషన్ టెక్నికల్ పోస్ట్కి వచ్చేసరికి ఇదైతే ఎంప్లాయ్మెంట్ అయితే రెగ్యులర్ బేస్ అండి, టెంపరీ కాదు. టెక్నికల్ పోస్ట్ వచ్చేసరికి బయోసైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా వేకెన్సీస్ కూడా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, టోటల్గా 2 ఉన్నాయి. ఒకటి లెవెల్ 5 పేమెంట్, ఒకటి లెవెల్ 3 పేమెంట్. నెక్స్ట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ CRDSI ఏదైతే ఉందో దాంట్లో అయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 6 ఒకటి, లెవెల్ 3 ఒకటి. కెమికల్ ఇంజనీర్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 2 ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. టోటల్ 2 వేకెన్సీస్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. లెవెల్ 6 ఒకటి, లెవెల్ 3 ఒకటి. కెమిస్ట్రీ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రెండింటి కలిపి ఒక్కొక్కటి ఉన్నాయి. అండ్ ఒకటి లెవెల్ 5, ఒకటి లెవెల్ 3 అండి. సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి సీనియర్ టెక్నికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టోటల్గా 3 వేకెన్సీలు ఉన్నాయి లెవెల్ 5, లెవెల్ 3 పేమెంట్లో. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి JTS ఒకటి, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, STA ఒకటి, JTA ఒకటి. మొత్తం కలిపి మనకు 2+2+5 9 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 6 2 ఉన్నాయి, లెవెల్ 5 2 ఉన్నాయి, లెవెల్ 3 3 ఉన్నాయి, 5 ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే టెక్నికల్ సూపరింటెండెంట్ 2 ఉన్నాయి, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఒకటి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, JTA ఒకటి. ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ ప్లాట్ఫామ్ IDRP ఏదైతే ఉందో దాని నుంచి అయితే వాళ్ళకి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, లెవెల్ 3 పేమెంట్. అది ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డివిజన్ వచ్చేసరికి టెక్నికల్ సూపరింటెండెంట్ సైబర్ సెక్యూరిటీ వచ్చేసరికి ఒక వేకెన్సీ, లెవెల్ 8 పేమెంట్ అది. అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ డిజిటైజేషన్ వచ్చేసరికి ఒకటే వేకెన్సీ, లెవెల్ 6. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 2 వేకెన్సీస్, లెవెల్ 5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్, లెవెల్ 3. అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే టోటల్గా మనకు టెక్నికల్ సూపరింటెండెంట్ STA, JTA కలుపుకొని టెక్నికల్ సూపరింటెండెంట్ కలుపుకొని మనకు టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 3 నుంచి లెవెల్ 8 వరకు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ JTA పోస్ట్ ఉంది, 2 వేకెన్సీలు ఉన్నాయి, లెవెల్ 3. మెకానికల్కి వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ JTA పోస్ట్ ఉంది, 2 వేకెన్సీలు, లెవెల్ 3 ఇది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి టెక్నికల్ సూపరింటెండెంట్ JTA వచ్చేసరికి టోటల్గా మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 3 నుంచి లెవెల్ 8 మధ్యలో ఉన్నాయి పేమెంట్. ఫిజిక్స్ STA పోస్ట్ ఉంది, లెవెల్ 5. స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేసరికి JTA పోస్ట్ ఉంది, లెవెల్ 3. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ వచ్చేసరికి JTA ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. అదే టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ పోస్ట్ చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఒక వేకెన్సీ ఉంది, లెవెల్ 13 పేమెంట్. అది బేసిక్ 1,23,100 రూపీస్ అది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఒక వేకెన్సీ, లెవెల్ 11. సైంటిఫిక్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి వచ్చేసి ఒక వేకెన్సీ, APL 10 57,700. వర్క్షాప్ మేనేజర్కి ఒక వేకెన్సీ, లెవెల్ 10. మేనేజర్ ICT నెట్వర్కింగ్ ఒక వేకెన్సీ, లెవెల్ 10. మేనేజర్ ICT సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఒక వేకెన్సీ. ఇండస్ట్రీ లైజన్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ మేనేజర్ నెట్వర్కింగ్ ఒకటి. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ కలిపి 4 ఉన్నాయి వేకెన్సీలు, లెవెల్ 6 అది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 2 వేకెన్సీలు ఉన్నాయి, లెవెల్ 6. అసిస్టెంట్ వర్క్షాప్ మేనేజర్ 2 ఉన్నాయి, లెవెల్ 6. టోటల్గా 74 పోస్టులు అయితే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కిందకి వచ్చింది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ చూసుకున్నట్టయితే టోటల్గా మనకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సూపరింటెండెంట్ మేనేజర్, జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్
ఇవన్నీ కలుపుకొని మనకు 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 3 నుంచి లెవెల్ 12 బేసిక్ లెవెల్స్ అయితే ఉన్నాయి పేమెంట్. గ్రాస్ ఎన్రోల్మెంట్స్ వచ్చేసరికి బేసిక్ కాకుండా మనకి డిఏ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ, ట్రావెల్ అలవెన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అట్ జోధ్పూర్, రాజస్థాన్. నెక్స్ట్ టెక్నికల్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్టీఏకి మనకు బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ ఇన్ బయాలజికల్ ఆర్ లైఫ్ సైన్స్ ఆర్ టెక్నాలజీ. ఇలా ఒక్కొక్క పోస్ట్కి పీడిఎఫ్లో చాలా క్లారిటీగా మనకు ఏ పొజిషన్స్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అన్ని పోస్టులకు చెప్పాలంటే టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి ఒకసారి పీడిఎఫ్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. డిజైరబుల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఇది. రిలవెంట్ ఫీల్డ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్. అండ్ టోటల్గా మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి వేకెన్సీకి డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ క్లారిటీగా చూసుకోండి. మీ బ్రాంచ్, మీ ఇంజనీరింగ్ బ్రాంచ్ బట్టి అక్కడ ఏది అడుగుతున్నాడు అనేది క్లారిటీగా చూసుకోండి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి నార్మల్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే అడుగుతున్నారో అవి ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. మనకు హౌ టు అప్లై అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, ఫీ సబ్మిషన్, ఫ్రీజింగ్ అప్లికేషన్ టు కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్. 4 స్టెప్స్లో అయితే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది, ఆన్లైన్ మాత్రమే. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years ఇస్తున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఐఐటీ జోధ్పూర్ అండ్ అదర్ ఐఐటీస్ మే అప్లై అగేన్స్ట్ ద అఫోర్సైడ్ అడ్వర్టైజ్మెంట్ అప్ టు ఏజ్ ఆఫ్ 50 years. ఎవరైతే ఆల్రెడీ ఐఐటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే 50 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఆఫ్ ఐఐటీ జోధ్పూర్ ఎంగేజ్డ్ త్రూ అవుట్సోర్స్ ఏజెన్సీ అండ్ ప్రాజెక్ట్ అండ్ ఆల్ సెక్షన్ 8 కంపెనీస్ ఎస్టాబ్లిష్డ్ బై ఐఐటీ జోధ్పూర్ వార్ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్. వాళ్ళు కూడా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా 50 years ఆఫ్ ఏజ్ వరకు అయితే అవకాశం ఇస్తున్నారు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి సపరేట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. పీడబ్ల్యూడీ ప్లస్ జనరల్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్ వచ్చేసరికి ఒకసారి మీరు పీడిఎఫ్లో చూసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇండికేటెడ్ ఆర్ బేర్ మినిమమ్. మేర్ పొజిషన్ ఆఫ్ సేమ్ విల్ నాట్ బి entitle applicants to be called for test or interview. పేమెంట్ వచ్చేసరికి 7 CPC అండి. హయ్యర్ ఇనిషియల్ పే మే బి గివెన్ టు ఎక్సెప్షనల్లీ క్వాలిఫైడ్ అండ్ డిజర్వింగ్ అప్లికెంట్స్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా క్లియర్గా మెన్షన్ చేయండి అప్లికేషన్లో. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, అదైతే ఒకసారి చూసుకుందాము. అప్లికెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. హెన్స్ దే హ్యావ్ టు అటాచ్ ఆల్ డాక్యుమెంట్స్ లైక్ మార్క్ షీట్స్, డిగ్రీస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫర్ ఈచ్ ఎంట్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్. స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్, ఎడ్యుకేషనల్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఈ 3 అయితే కంపల్సరీగా ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి, అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరికైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు CGPAలో రూపంలో ఇచ్చి ఉంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా కన్వర్షన్ ఫార్ములా ఆఫ్ CGPA టు పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా యాజ్ పర్ యూనివర్సిటీ వాళ్ళు ఫార్ములా ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి.
అప్లికేషన్స్ పెట్టేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా మెన్షన్ చేస్తే వాళ్ళ పే లెవెల్ పోస్ట్ డిస్టింక్ట్లీ ఇన్ అప్లికేషన్ ఫామ్ క్లియర్గా మెన్షన్ చేయాలి. వాళ్ళ ప్రజెంట్ పే లెవెల్ ఎంత అండ్ పోస్ట్. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే సమ్మర్లో రిజెక్టెడ్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అయితే అసలు అలో చేయరంట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఆర్ ఓన్లీ త్రూ ఆన్లైన్ ప్రాసెస్ ఫ్రమ్ 7th May till 7th May ఇది లాస్ట్ డేట్. నైట్ 11:59 hours వరకు. ఏదైనా ఎంక్వైరీస్ కానీ ఇలా ఎంక్వైరీస్ రిలేటెడ్ టు ఎలిజిబిలిటీ ఫర్ ఎనీ ఆఫ్ ద పోస్ట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రూల్స్ ఆర్ ఫార్వర్డింగ్ ఆఫ్ అప్లికేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్. అప్లికేషన్ ఫామ్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఇలాంటివి ఎంటర్టైన్ చేయబడవు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే సర్టన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో చాలా క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అది. ఏది ఉన్నా మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. ఐఐటీలో అయితే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. సబ్స్క్రైబ్ టు జాబ్స్ ట్రాక్ టెక్నికల్. థ్యాంక్ యూ.